హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. వైసీపీలో నోటికి అడ్డు అదుపు ఉండదన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా పేర్ని నాని మరింత ఉనికిలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనపడుతోంది. ఆయన మచిలీపట్నంలో పార్టీ కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని, ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని, అలాగే లోకేష్ గారిని ఇష్టం వచ్చినట్టుగా ఆయన మాట్లాడారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని అయితే ఏరా పీకే ఇట్లాంటి మాటలు కూడా మాట్లాడారు. దీని మీద జన సైనికులు, జనసేన నాయకులు మండిపడుతున్నారు. సో ఈ అంశం మీద మనం మాట్లాడదాం. మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్. ఇంత జరిగిన 11 సీట్లకు పరిమితం చేసిన వైసీపీ వాళ్ళకి బుద్ధి రాదా? వాళ్ళ వ్యాఖ్యలను ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే ఏపీలో కూటమి పరిపాలన ఉందా లేదా అనేది డౌట్ వస్తుంది సగటు మానవుడికి. లా అండ్ ఆర్డర్ ఉందా లేదా? మీరు అన్నట్టు వ్యక్తిగత అన్నం చేయటం శృతి మించి పోయేదలికి 151 నుంచి 11 సీట్లు పరిమితం చేశారు వైసీపీ. కొంతమంది జైలుకి వెళ్ళారు, బయటకు వస్తున్నారు. కొంతమంది దేశ సరిహద్దులు దాటి వెళ్ళిపోయారు. ఇంకా ఎందుకు పేరు నాని అరెస్ట్ చేయలేదనేది ఆంధ్రప్రదేశ్లో ప్రజలు చెప్తున్నమాట. మీరు అన్నట్టు ఏకవచనం పీకే అతని గోడౌన్స్లో ఆల్రెడీ బియ్యం దొరికింది. తన మీద, తన భార్య మీద కేసు అన్నారు, బెయిల్ తెచ్చుకున్నారు. తన నోటికి అద్దు అప్పు లేకుండా మాట్లాడుతున్నాడు. పోసాని ఏమైంది చూసాం, బోరగడ్డని చూసాం, అందరం చూసాం మనం. నిన్న కాక మొన్న కాకానికి అవుతున్నాడు అన్నారు, చెవిరెడ్డి అన్నారు, అయిపోయింది. ఇక రోజా ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు, మాట్లాడుకుందాం, దాంట్లో అవినీతి ఆరోపణలు ఉన్నాయన్నారు. ఆమెకి నోటికి అద్దు అప్పు లేకుండా మాట్లాడుతుంది. ఇక పేరు నాని వంతు అయితే ఇక నెక్స్ట్ లెవెల్గా ఉండేవారు. నిన్న కూడా అతని మాట మీరు చూస్తే ఇప్పుడు అధికారంలో ఉంది. కిరణ్ గారు, మీరు వైసీపీ పార్టీన కూటమి ప్రభుత్వం అన్నట్టుంది, ఏమంటారు మీరు? కరెక్టే. రప్పరప్ప నరుగుతామన్నా కానీ ఎవరు చర్యలు తీసుకునేవాళ్ళు లేదు. గొంతులు కుతుకులకు వస్తామన్న చర్యలు లేవు. ఫ్లెక్సీలు పెట్టి బ్యానర్లు పెట్టిన రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నా, ఎక్కడ ఎవరిని ఓపెన్ చేశారు? ఎవరికి భరోసా? అంటే నరుక్కుంటా పోతే భరోసా లేనప్పుడు ఇదేవో రాజరికమా, ప్రజాస్వామ్యమా? చెప్పండి. ప్రజాస్వామ్యం అంటే ఎంత హుందాగా ఉండాలి. పేరు నాని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? కొడాలి నాని ముంబై వెళ్ళాడు, బెల్ట్ వేసుకుని తిరుగుతున్నాడుగా. ఆయన వ్యక్తిగత అన్నం చేసినట్టు చంద్రబాబు నాయుడు గారిని కానీ వాళ్ళ ఫ్యామిలీని, లోకేష్ బాబుని, పవన్ని ఎవరైనా చేశారా? మరి ఆయన ఎందుకు బయట ఉన్నాడు? ఏంటి ఇదంతా? ఎక్కడున్నారు? 164 సీట్లు మీకు వచ్చినాయా, వైసీపీకి వచ్చినాయా అని అంటున్నారు జనం. 11 సీట్లు వచ్చినా కానీ వాళ్ళకి ఇంకా తగ్గట్లేదు. ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? అందుకే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు, మీకు చేత కాకపోతే హోంశాఖ చెప్పండి నాకు అన్నాడు, స్వపక్షం విపక్షంలాగా. అంటే సార్ నేనేమంటానంటే, ఇప్పుడు దుర్భాషలు ఆడారు, దుర్భాషలు ఆడితే చట్టంలో సెక్షన్లు ఏమి లేవా? మా ఇష్టం మేము మాట్లాడతాం అనుకోవచ్చా? ఇట్లా భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఉంటుంది సార్. గారు, మీకైనా నాకైనా రాజ్యాంగం ప్రసాదించిన హక్కు అది. అది ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా మాట్లాడచ్చు. వ్యక్తిగత అన్నం చేయడానికి ఎవరికి హక్కు లేదు. పీకే ఏరా పోరా అని అంటే, ఇప్పుడు అతను డిప్యూటీ సీఎంగా గౌరవప్రదంగా ఉన్నాడు కదా. ఇప్పుడు అతని మీద కేసు పెడితే అది శిక్షార్హమేనా అంటున్నా? డెఫినెట్ గా అతను నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే కాదు, వాళ్ళ కొడుకుని పెట్టాడు అతను గెలవడని. అతను ఓడిపోయాడు. అతని మీద ఎన్ని కంప్లైంట్లు ఉన్నాయి మనకు కూడా తెలిసిన అంశమే. అతను నోటుకు అద్దు అప్పు లేకుండా మాట్లాడుతుంటే ఏం చేస్తున్నట్టు? సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ఏం చేస్తున్నట్టు? ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా ఒకసారి కొడక ఇట్లా కూడా మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారిని. అంటే అదేమంటే, నేను కాపునే, ఆయన నాయుడు కాబట్టి కొడక ఇట్లా మాట్లాడాడు మంత్రిగా ఉన్నప్పుడు. అంటే మంత్రిగా ఉన్నప్పుడు అంటే ఏమి చేయలేకపోయాం. ఇప్పుడు వీళ్ళు మంత్రులుగా ఉన్నారు కదా, ప్రతిపక్షంలో కూడా వాళ్ళదే పై చేయ. ఎంపీ ఎవరండి మచిలీపట్నం? జనసేన. ఎమ్మెల్యే ఎవరండి? తెలుగుదేశం. ఇక ఎవరున్నారు వైసీపీ? అసలు ఎందుకు ఇంత భయపడుతున్నారో అధికార పార్టీ అర్థం కావట్లా. మనం కూడా చూసి ఇసుకుపడుతుంది. ఎందుకు ఇక లా అండ్ ఆర్డర్ వీళ్ళ చేతిలో ఉండి, లా అండ్ ఆర్డర్ ఎవరి చేతిలో ఉంది? చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంటుంది. పరిపాలన ఎవరు చేయాలి? చంద్రబాబు నాయుడు గారు చేయాలి. అదే డిప్యూటీ సీఎంగా పర్యవేక్షణ ఆయన చేయాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే పేరు నాని మీద ఇంతవరకు చర్య ఎందుకు తీసుకోలేదు? భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో వ్యక్తిగత అన్నం చేస్తా ఉంటే ఏరా పోరా అంటే, గౌరవప్రదమైన రాజ్యాంగం ప్రకారం ప్రజలు ఎన్నుకున్న, ప్రజల చేత ఎన్నుకోబడిన అభ్యర్థులను ఇలా మాట్లాడుతున్నారంటే సామాన్య మానవుడు ఏముంది? ఎంతమందిని బెదిరించారు? వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు జనసేన కార్యకర్తలు కేసులు పెట్టారు, మీకు తెలుసు.
అవునండి. ఒంటిమల్లి కానించి విజయవాడ కానించి మచిలీపట్నం కానించి అన్ని ఏరియాల్లో కేసులు పెట్టి వాళ్ళ ఊరు నుంచి పారిపెట్టేట్టు చేశారు. ఇప్పుడు కూడా అధికారం మారిన సంవత్సరం 2వ సంవత్సరం అడుగుపెట్టినా ఎందుకు పేరు నాని మీద చర్య తీసుకోవట్లేదు అనేది అందరికీ ఉన్న ప్రశ్నే. మరి ఏంటి, ఎందుకు నిమ్మకు నీరెత్త రెడ్ బుక్ ఏమైంది అని అంటున్నారు కొంతమంది. మచిలీపట్నంలో ఏం జరుగుతుందని చెప్పి అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. సో ఎక్కడికక్కడ అసలుకి జనసేన శ్రేణులు కూడా ఎక్కడికక్కడ నాయకత్వం కూడా ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు దుమ్ము దులిపే పరిస్థితి ఏం కనపడట్లేదండి ఇక్కడ. ఎంతసేపు ప్రతిదీ పవన్ కళ్యాణ్ గారే స్పందించాలంటే ఏంటి పరిస్థితి? ఏం స్పందిస్తాడండి ఆయన? దేశవ్యాప్తంగా బాలశౌరి గారు ఉన్నారు. బాలశౌరి గారు నిన్న మాట్లాడితే ఇమీడియట్ గా ప్రెస్ మీట్ పెట్టాలి కదా బాలశౌరి. ఆయన ఏం చేస్తున్నట్టు ఎంపీ అంతే కదా. ఢిల్లీలో ఉంటే ఉపయోగం ఏంటి? ఏంటి ఉపయోగం? మచిలీపట్నంలో ఉండాలా, పోరాడాలి కదా, పోరాడాలి పార్టీ కోసం. ఎక్కడో బాలశౌరి గారికి అవమానం జరిగితే కాంగ్రెస్ పార్టీలో వైసీపీలో అవమానం జరిగితే ఆయన హక్కును చేర్చుకుని ఆయనకి సీట్ ఇచ్చి ఆయన గెలిపించుకున్నాడుగా పవన్ కళ్యాణ్ గారు. అదే స్థానంలో వైసీపీ ఎంపీ ఒకప్పుడు నువ్వు జనసేన ఎంపీ, అది మర్చిపోతే ఎట్లా? ఎక్కడ సార్ నిస్తేజంగా ఎక్కడికక్కడ ఒక ఎట్లా ఉండాలంటే రేసు గుర్రాల్లా ఉండాలి. ఎవరున్నారంటే రేసు గుర్రాల్లాగా అన్నిటికీ పవన్ కళ్యాణ్ గారే రావాలి, పవన్ కళ్యాణ్ గారే మాట్లాడాలి. కేంద్ర కార్యాలయం నుంచి ఒక ప్రకటన ఏమైనా విడుదల అవుతుందా? కేంద్ర కార్యాలయంలో ఒక ప్రెస్ మీట్ పెట్టాలి కదా. ఇలాంటివి ఉన్నప్పుడు అక్కడ కూడా యంత్రాంగం బాగానే ఉంది కదా సార్. కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టాలా లేదా? 100% పెట్టాలి. కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ప్రెస్ మీట్ పెట్టట్లేదా? ఎందుకు పెడతారు? వాళ్ళ తెలుగుదేశం పార్టీ కూడా జనసేన చూసి తెలుగుదేశం పార్టీ కూడా స్తబ్దుగా అయినట్టు కనబడుతుంది నాకు. కానీ కేంద్ర కార్యాలయంలో ఎప్పుడు ప్రెస్ మీట్లు జరుగుతూ ఉండాలా, పాయింట్ కి పాయింట్ కౌంటర్లు ఇస్తా ఉండాలా. ఆ వ్యవస్థ ఎక్కడ సార్? అదే కనపట్ల. ఇది కాదు ప్రజలు కోరుకున్నది. అది కొద్దిగా అంటే మనకే ఇంత ప్రజల్లో ఉన్న ఆవేదన, ప్రజల్లో కొంతమంది పార్టీ కార్యకర్తలు జనసేనకు లేనిది మేమెందుకు బయటపడాలి, ప్రజలు కూడా నిమ్మకం చూస్తూ ఉన్నారు అంతే. పార్టీ జనసేన క్యాడర్ ఏమైంది సార్? వేరే మహిళలు ఏమయ్యారు? లేకపోతే ఈ పార్టీ అధినేతలు సరే వీళ్ళంతా పక్కన పెట్టండి, కొద్దిగా అంత ధైర్యం చేయకపోవచ్చు. పార్టీ కార్యాలయాల్లో ఈ అధికార ప్రతినిధులు ఏమయ్యారు? పార్టీ లీడ్ చేస్తున్న పార్టీ కార్యాలయంలో అధికార ప్రతినిధులతో ప్రెస్ మీట్లు పెట్టించే సంస్కృతి ఉండాలి కదా సార్. అది ఎందుకు లేదు? అదే కదా లేదు. మరి ఇలానే కంటిన్యూ అయితే ఏంటి పరిస్థితి? కొద్దిగా రకమే వచ్చిన ఉంది పరిస్థితి. మీ ఆవేదన నాకు అర్థమైంది. అదే సమయం అదే ఆవేదన అదే మీ ఆవేదనతో పాటు ప్రజల్లో ఆంధ్రప్రదేశ్ లో ఇదే సిచ్యువేషన్ ఉంది. నాట్ ఓన్లీ మచిలీపట్నం, పిఠాపురం చూసినా, అటు రాయలసీమ చూసినా, ఇటు ఉత్తరాంధ్ర చూసినా, కోస్తా చూసినా సేమ్ అదే పొజిషన్ కనపడుతుంది. అంబటి రాంబాబు మాట్లాడతారు సార్. గుంటూరులో ఎవరు మాట్లాడేవాళ్ళు గాదే శ్రీనివాస్, కొంచెం గాదే శ్రీనివాస్ ఏమైనా గాదే అవును, ఆయన కొంచెం బెటర్ అనుకుంటా ప్రెస్ మీట్ కాబట్టి. ఇప్పుడు పేరు నానికి కూడా ఆయన ప్రెస్ మీట్ వెంకటేశ్వర అనుకుంటారు. గాదే వెంకటేశ్వర్ ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టినట్టు కనబడుతుంది. పేరు ఆయన ప్రెస్ మీట్ పెట్టినట్టు కనబడుతుంది. మరి విజయవాడకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా, కృష్ణా జిల్లా వాళ్ళు ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టారా? ఎందుకు పెట్టలేకపోతున్నారు? ఎందుకు పెట్టలేరు? నాయకత్వం లేమే, నాయకులు లేరా? ఏమైపోయారు? అదే కదా. అంటే నాయకులు మాట్లాడిన ఆలోచన ఉన్నా కార్యాలయం నొక్కి పెడుతుందా? అది కూడా చూడాలి. కార్యాలయం నుంచి ఆదేశాలు రావాలి. ఆదేశాలు లేకపోతే వాళ్ళే మాట. సామినేని ఉదయభాను గారు ఉన్నారు, మాట్లాడితే చెప్పండి. విప్పుగా చేశారు సార్. వాడుకోరు. కృష్ణా జిల్లా అధ్యక్షులు ఆయన సేవలు వాడుకునే లేరు. నగర అధ్యక్షులు ఉన్నారు, చాలా మంది యువ నాయకులు ఉన్నారు, పదవులు పొందిన వాళ్ళు. వీళ్ళు స్తబ్దుగా ఉన్నారా? వీళ్ళు ఏమైనా మా పర్మిషన్ లేదని అనుకుంటున్నారా? ఇది ప్రజలు చాలా ఒక రకంగా ఏంటి మనం ఇంత డిఫెన్స్ లో ఉన్నామని ఒక భావనలో ఉన్నారు ప్రజల్లో. తెలుగుదేశం పార్టీ నుంచి కూడా నాకు అదే బాధేస్తుంది. తెలుగుదేశం పార్టీ నుంచి ఆడ కొల్లు రవీంద్ర గారు ఉన్నారు. ఎట్లా ఢీ అంటే ఢీ అనాలి కదా. ఆయన ఎన్ని ఇబ్బంది పెట్టారు? ఆయన ఎంత ఇబ్బంది పెట్టారు? ఒక అన్యాయంగా ఒక కేసులు, మర్డర్ కేసులు ఇరికించి లోపలేశారు కదా ఆయన్ని. ఇప్పుడు ఎందుకు అని చూసి చూడట్టుగా వేస్తున్నారు. రోజు రోజుకి ఇట్లా ఉంటే కష్టం కదండి, చూడాలన్నా. అదే ఒక పేర్ని నాని కావచ్చు సార్, అంబటి రాంబాబు కావచ్చు, ఇంకొక కొడాలి నాని కావచ్చు, ఎవరినైనా నేనేమంటున్నానంటే మీరు సబ్జెక్ట్ మీద మాట్లాడండి, అన్పార్లమెంటరీ మాట్లాడద్దు. రప్ప నరుకుతాం అన్న దాని మీద తెలుగుదేశం లేకపోతే జనసేన యాగి చేస్తున్నారని దాని మీద మాట్లాడుతూ చీకట్లోనే వేసేయాలి కదా అన్నాడు పేర్ని నాని. నేనేమంటున్నానంటే మీ అధినేత దగ్గర నుంచి మీ దాకా కూడా మీరు సబ్జెక్ట్ మీకు రాదా? మాట్లాడలేరా? మీకు సబ్జెక్ట్ లేదా? ఎవరైనా గొంతు నొక్కుతున్నారా అదే చెప్పండి. వాళ్ళ గొంతు నొక్కడం కాదు సార్. వాళ్ళకి ఇప్పుడు ముద్దబ్బాయిలు ఏం చేస్తారు సార్? స్కూళ్ళలో చదువుకోరా అంటే డౌట్లు అడగమంటే డౌట్లు అడగకుండా రచ్చ చేస్తారు. ఇప్పుడు నిజంగా ఈ ప్రభుత్వం గనక తప్పులు చేస్తుంటే ఎత్తి చూపాల్సిన బాధ్యత ఎవరిది సార్?
ప్రతిపక్షానిదే కదా. మీరు అవన్నీ మానేసి ఏరా పీకే, లేకపోతే నువ్వు ఎంతకాలం బతుకుతావు 76 ఏళ్ళు చంద్రబాబు, నువ్వు రేపమో పోతావు కదా, ఏంటి మాటలన్నీ? అది ఉపేక్షించకూడదు. మనకే ఏంటి సార్ ఈ మాటలు? మనిషి 4 దశాబ్దాలు సుదీర్ఘ రాజకీయంలో ఉన్న వ్యక్తిని అలా మాట్లాడొచ్చండి. సో ఏమీ చేయలేరు, చేత కాదు అన్న రీతిలో ప్రభుత్వం వచ్చి కేవలం సంవత్సరం రోజుల్లోనే ఇంతలా రెచ్చిపోతే రేపు రాబోయే రోజుల్లో ఎలా ఉంటది? సో ప్రభుత్వం ఈ రకంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ రెచ్చిపోతే పెట్టుబడులు ఎలా వస్తాయి? ఏమి రావు. ఇవాళ ఎవరో వెళ్ళి అమరావతిలో అద్భుతం 35,000 ఎకరాలు 33,000 ఎకరాలు మంచిగా డెవలప్ చేస్తున్నాడు చంద్రబాబు అని ఎవరైనా అక్కడి నుంచి హైదరాబాద్ నుంచో చెన్నై నుంచి బెంగళూరు నుంచి మైగ్రేట్ అవ్వాలనుకుంటారు. ఎలా అవుతారు? మళ్ళీ 2029 మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావడానికి గ్యారంటీ ఏంటి? ఇప్పుడే ఎంత రెచ్చిపోతే 2029 రావడానికి గ్యారంటీ ఏంటి? వస్తుంది కదా. ఇది కాక మళ్ళీ 35,000 ఎకరాలు 40,000 ఎకరాలు తీసుకుంటున్నారు. ఏం చేయాలని? ఏదన్నా కానీ ఈ సిచ్యువేషన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ కిరణ్ గారు. మీరేమంటారు? పరిపాలన సుపరిపాలన, ఆయన సంక్షేమ మాటను అభివృద్ధి మర్చిపోయారు. అందుకని కావాలని 150 నుంచి 11కి పరిమితం చేశారని మనం అనుకున్నాం. వీళ్ళు అభివృద్ధి సంక్షేమం 2 కలుగా పనిచేస్తారని మనం అనుకున్నాం. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మీరు అన్నట్టు 7 పొదల వయసులో ఆయన్నే ఆ ముసలోడు ఎంతకాలం ఉంటాడని చెప్పి ఆయన పవన్ కళ్యాణ్ గారిని అంటే అసలు సీఎం డిప్యూటీ సీఎంకే అంటే చర్యలు తీసుకోకపోతే కామన్ మ్యాన్కి ఏంటి ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి? థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్ర శ్రీనివాస్ గారు. ఏదేమైనా కొంచెం అంటే ఇది సభ్య సమాజానికి మంచి పరిణామం కాదు, ఒక ప్రజాస్వామ్య విలువలున్న పరిణామం కాదు ఇది. ఇలాగే జరుగుతూ పోతా ఉంటే రేపు పొద్దున అరాచకం రాజ్యం ఏలుతుంది రాబోయే రోజుల్లో. కట్టడి చెయ్యకపోతే మొక్కై వంగనేది మానై వంగున. ఇవాళ సంవత్సరం రోజులకే ఇంత రెచ్చిపోయిన వాళ్ళు రేపు రాబోయే రోజుల్లో మరింత రెచ్చిపోతే రప్పరప్ప నరికితే ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఒకసారి ఆలోచించాలి కూటమి ప్రభుత్వం. ఎంతసేపటికి రెడ్ బుక్ అని చెప్పడము లేకపోతే తాట తీస్తానని చెప్పడము కాదు, అది చేతల్లో ఉండాలా లేదా అది జనం ఎదురు చూస్తున్నారు, మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆశిస్తున్నారు. సో సభ్య సమాజం నెలకొల్పటానికి, ప్రజాస్వామ్యం పరిడవిల్లేలా చేయడానికి మీరు చర్యలకు ఉపక్రమించాల్సిన అవసరం ఉంది. ఆ సమయం ఆసన్నమైందని తెలియజేసుకుంటున్నారు.